శివమోల కోటల కోటగి శివమోల కోటగి కోటిగి శివమోలు కోటల కోటిగి. ఇది వచ్చేసి కర్ణాటకలోని శ్రీ మల్లయ్య స్వామి ఆలయం అంటారు. యాదగిరి జిల్లాలోని మైలాపూర్లో ఈ ఆలయం ఉంది. ఇది మన తెలంగాణ ఆంధ్ర ప్రజలకి చాలా తక్కువగా తెలుసు. ఈ ఆలయంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. అవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలో అతిపెద్ద జాతరలలో ఇది ఒక జాతరగా జరుపుకుంటారు. ఇది వచ్చేసి సంక్రాంతికి స్టార్ట్ అయ్యి ఒక వారం రోజుల జరుగుతుంది. సంక్రాంతి రోజు మాత్రం 5 లక్షల పైమాట మంది ఒకే రోజు దర్శనానికి వస్తారని చెప్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి బండారి, మనకు అమ్మవార్లకు పసుపు కుంకుమ అయితే ఎలా సమర్పిస్తామో, కొమరవెల్లిలో ఎలా చేస్తామో అచ్చం అదే విధంగా ఇక్కడ కూడా పసుపు బండారితో కొన్ని వందల కిలోలు ఇక్కడ స్వామివారికి సమర్పించుకుంటాడు. అండ్ నూనె దీపాలు, ఇక్కడ ఒక కొండ ఉంటుంది. ఆ కొండపైన స్వామివారి దీపం కొన్ని వందల సంవత్సరాల నుంచి వెళ్ళి అలా తేదీప్యమానంగా వెలుగుతుంది అంటారు. ఆ కొండకు ఆ పైకి మెట్లు ఇట్లా ఏముండవు. జస్ట్ మామూలుగా అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు మాత్రమే ఆ కొండ మీదకి వెళ్ళి ట్రెక్కింగ్ చేసి వెళ్ళి మనం ఇచ్చిన నూనెని తాడుతో పైకి లాక్కొని ఆ నూనె పోసి అక్కడ మనకు ఆ స్వామివారి ఆశీర్వచనాలు ఇస్తూ ఉంటారు. జాతర ఒక్కరోజే 5 లక్షల మంది అంటే మిగతా మొత్తం కలిపి ఒక 20 లక్షల మంది వరకు వస్తారనే ప్రతీది ఉంది. దీపావళికి మాత్రం 1 లక్ష మంది లోపు, సుమారుగా 1 లక్ష మంది వరకు వస్తారని చెప్పి అంటారు. రాయచూర్, కొప్పుల్, బళ్ళారి, బీదర్, యాద్గిరి ఇట్లా చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరూ ఒకేసారి వచ్చి పెద్ద ఎత్తున జరుపుకుంటున్న ఈ పండుగ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువ మందికి తెలిసిన అనుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి మల్లయ్య స్వామి అంటారు. మనం మల్లన్న ఎలా అంటామో అక్కడ మల్లయ్య స్వామి అంటారు. 200 మెట్లు పైకెక్కితే ఒక కొండ గుహలో స్వామివారి దర్శనం మనకు జరుగుతుంది. ఈ ఊళ్ళో వింత విశేషాలు ఏంటంటే ఇక్కడ స్వామివారి చుట్టుపక్కల ఉన్న గ్రామంలో కోళ్ళు ఉండవు. కోళ్ళను పెంచుకోరు. స్వామివారికి కోడి కూత అనేది ఇష్టం ఉండదంట. స్వామివారు శయన స్థితిలో ఉంటారు. సో దానికోసమని స్వామివారికి కోడి కూత రావడం వల్ల నిద్రాభంగం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఈ ఊర్లో వాళ్ళు కోళ్ళను కొయ్యరు, కోళ్ళను పెంచుకోరు. అసలు కోడి అనేది ఉండదు ఇక్కడ. ఏదైనా ఉన్నా బయటనే చేసుకుంటారు. అండ్ ఇంకొకటి, స్వామివారు శయన స్థితిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఊళ్ళో వారు ఎవరు కూడా మంచాల మీద పడుకోరు. స్వామివారిని అఘోరపరిచినట్టుగా అవుతుందని చెప్పి మంచాల మీద పడుకోరు. ఎవరు వచ్చినా, బంధువులు వచ్చినా, ఏమొచ్చినా, మేము వెళ్ళినా సరే మా హోటల్ రూమ్ తీసుకున్న వాళ్ళు కూడా మంచం లేదు, కింద సాప ఇచ్చారు, ఆ సాపలోనే పడుకుంటారు. అందరూ కూడా అలాగే చేస్తారు. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం అంటే ఇది. అండ్ ఇక్కడ గుర్రాల సారి కూడా చేయరు, గుర్రం మీద కూడా స్వారీ చేయరు. ఎందుకంటే స్వామివారి వాహనం వచ్చేసి ఇక్కడ గుర్రం. సో అందుకనే స్వామివారికి వాహనం కాబట్టి అది వీళ్ళు దైవంగా పూజిస్తారు గుర్రాన్ని. సో అందుకనే గుర్రం మీద కూడా వీళ్ళు స్వారీ చేయరు. ఓన్లీ స్వామివారి యాత్రలు, రథయాత్రలు అవి మాత్రమే గుర్రాల మీద చేస్తారు. కానీ మా సామాన్య ప్రజలు మాత్రం గుర్రాల మీద ఎక్కరు. స్వామివారికి నచ్చని పని చేయకూడదని ఈ ఆచారాలు వందల సంవత్సరాలుగా పాటిస్తూ వస్తుంది. ఇన్ని ఆచారాలు పాటిస్తున్నారు కాబట్టి స్వామివారికి ఎంతో మహిమాన్వితలు ఉన్నాయని నమ్ముతారు. ఇంత మహిమాన్వితమైన ఈ స్వామివారి ఆలయాన్ని ఆ రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల పలు రాష్ట్రాలు కూడా స్వామివారి దగ్గరికి దర్శనార్థమై వస్తూ ఉంటారు. మామూలు రోజుల్లో ఆదివారం, శనివారం, పండుగ దినాలు అండ్ మామూలుగా సెలవు దినాల్లో మాత్రమే పబ్లిక్ ఎక్కువగా ఉంటుంది. మిగతా రోజుల్లో చాలా తక్కువ పబ్లిక్తో ఉంటుంది. కానీ సంక్రాంతికి అండ్ దీపావళికి మాత్రం లక్షల్లో జనాలు వస్తుంటారని స్వామివారికి చేస్తుంటారు. సంక్రాంతి పర్వదినాన స్వామివారిని కొండమీద నుంచి పక్కనే ఉన్న పవిత్రమైన స్వామివారి కోనేరులోకి స్వామివారిని తీసుకొచ్చి అభిషేకాలు ఆచరించి తిరుగు ప్రయాణమై కొన్ని వందల కింటాల బండారి అనగా పసుపుతో స్వామివారిని అభిషేకిస్తూ మొత్తం మాడవీధులన్నీ పసుపుమయంతో స్వామివారిని మళ్ళీ తిరుగు ప్రయాణానికి గుడిలోకి తీసుకెళ్తారు. ఆ సమయంలో కొన్ని లక్షల మంది ఒకేసారి గుడి చుట్టూ ఇసుక వేసరాలన్నంతమంది స్వామివారి పూజలు చేస్తూ స్వామివారిని అర్చిస్తూ స్వామివారిని పైకి తీసుకెళ్తారు. ఆ సమయంలో గొర్రెలని స్వామివారికి బలులు ఇస్తూ ఉంటారు. కాకపోతే కోళ్ళను మాత్రం ఇక్కడ వాడరు, స్వామివారికి నైవేద్యంగా ఇవ్వరు. ఓన్లీ గొర్రెలను మాత్రమే, మేకలను, గొర్రెలను మాత్రమే స్వామివారికి బలులు ఇస్తూ హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి షాద్ నగర్, జడ్చెర్ల, మహబూబ్ నగర్, నారాయణపేట్ మీదుగా ఈ ఆలయాన్ని మనం చేరుకోవచ్చు. నారాయణపేట అంటే గద్వాల్ నారాయణపేట్ శారీ సెంటర్ కదా, ఇక్కడ అదే ఫేమస్ చాలా. అలా రావచ్చు. పండుగ రోజులు, పర్వదినాల్లో అయితే దర్శనానికి సుమారుగా 3 నుంచి 4 గంటల మధ్య, 2, 3 లేదా 4 గంటల మధ్యలో దర్శనం కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. మామూలుగా శీఘ్ర దర్శనం ఎక్కడైనా మనకు ఉండేదే కదా,
టికెట్ లేనిది తొందరగా ఉన్న దర్శనం కాదు. సో, ఇక్కడ కూడా రూ. 50 దర్శనం టికెట్ ఉంది. ఆ టికెట్ తీసుకొని దర్శనం అయితే ఒక హాఫ్ అన్ అవర్‌లో మనకు దర్శనం కంప్లీట్ అయితది. స్వామివారి దర్శనం కంప్లీట్ అయిపోయినాక ఫస్టు చుట్టుపక్కల చిన్న చిన్న ఆచారాలు భలే ఉంటాయి ఇక్కడ. పిల్లల్ని కూర్చోబెట్టి, వాళ్ళ ముందట నైవేద్యాలు పెట్టి, వారికి డబ్బులు ఇస్తూ, వారిని పూజిస్తూ ఉంటారు. దీని గురించి కూడా పురాతన నుంచి వస్తుంది. ఇది ఇక్కడ ఏదైనా సరే గుడి లోపలికి గుట్టలో కొండల మధ్యలోనే ఉంటదంతా. ఆ పైన మనంతో కట్టుకున్నదే. కానీ స్వామివారికి ఆలయం మాత్రం రాళ్ళ మధ్యలో మాత్రమే ఉంటది. అమ్మవారు ఉంటారు. పైన స్వామివారు ఉంటారు. విడివిడిగా ఉంటారు స్వామివారు, అమ్మవారు. ఇగో ఇదేనండి. ఇలా డిఫరెంట్‌గా పెట్టి పిల్లలకు అట్లా డబ్బులు పెట్టి నైవేద్యాలు పెడుతూ ఉంటారు. పిల్లలని దైవంలా పూజిస్తూ ఉంటారిక్కడ. అండ్ ఇంకొకటి మనం తెచ్చిన నూనె ఏదైతే ఉందో, ఈ గుడి దర్శనం మొత్తం అయిపోయినాక వెనక వైపు కొండ ఉంటది. స్వామివారి నిత్యం వెలుగుతుందని చెప్పాం కదా దీపం. ఆ దీపంలో నూనె పోయడానికి మనం కింద నుంచి నూనె పంపియాలి. దానికి మాత్రం వాళ్ళు మేము కొన్న నూనె 3 కిలోలు. దానికి రూ. 350 అయింది. కానీ వాళ్ళు పైకి ఎక్కడానికి 500 అడుగుతున్నారు. ఇక్కడ ఒక ఎండోమెంట్ టికెట్ లేదు, ఏం లేదు. అదొక్కటి ప్రొవైడ్ చేస్తే మంచిగుండు. ఇగో వీళ్ళేనండి. అలా నూనె కడితే అలా తాడుకి కట్టి పైకి లాక్కుంటారు. పైన ఒక మనిషి ఉంటారు. ఆ మనిషి లాక్కొని అక్కడ మరి నూనె పోస్తారో పోయరో అది కూడా మనకు తెలీదు. ఇక మనం స్వామివారికి ఇస్తున్నాం. అది మన మన పుణ్యం. తర్వాత వాళ్ళ ఇష్టం. బట్ ఇంత డిమాండ్‌గా వసూలు చేస్తున్నారంటే 500 ఖచ్చితంగా ఇవ్వాల్సిందని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఒక్కటి ఎండోమెంట్ వాళ్ళు కొంచెం చొరవ తీసుకొని ఒక టికెట్ పెట్టడమో, లేదంటే దానికి పైకి మెట్లు పెట్టడమో చేస్తే ఎక్కేవాళ్ళు ఎక్కిపోసుకుంటారు. లేదంటే ఉండేవాళ్ళు ఉండిపోసుకుంటారు. ఆ నూనెను కూడా ఇలా మంగళ వాద్యాలతో ఘనంగా జాతరగా తీసుకొని వచ్చి స్వామివారికి నూనెను అర్పిస్తూ ఉంటారు. కొమ్ము బూరలు ఊదుకుంటూ, మంగళ వాద్యాలు వాయించుకుంటూ చాలా విశేషంగా తీసుకొస్తూ ఉంటారు. ఇలా నూనె మొత్తం తీసుకొని పైకి వీళ్ళు ఇక్కడ డబ్బులు తీసుకుంటూ ఉంటారు. మాట్లాడండి 100-200 తక్కువ తీసుకుంటారు. అంత మించి మాత్రం వాళ్ళు అసలు వినరు. ఎందుకంటే మన ఏరియా కాదు, అక్కడ టికెట్ లేదు. అక్కడ ఎండోమెంట్ ఏంటో ఎవరో ఏం తెలియదు. చుట్టుపక్కల మాత్రం పొజిషన్ మాత్రం ఇలా ఉంది. వీళ్ళు బ్రాహ్మణులు కాదు, ఇక్కడ ఒగ్గులు అంటారు కదా, వాళ్ళు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఆలయం మొత్తం మీద ఎంత లేదన్నా ఒక 200-300 మంది పూజారులే ఉన్నారు. మరి ఎవరో ఏమైతే ఏం అర్థం కావట్లేదు. అంతా స్వామివారి దయ. ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఇంకొక చిన్న విజ్ఞప్తి, మీరు ఇక్కడ రూమ్ తీసుకోవాలనుకుంటే రూమ్స్ మాత్రం తక్కువ ఉన్నాయి కాస్ట్. మాకు ఒక నైట్కి 600 తీసుకున్నారు. ఇంకా 2-3 డేస్ ఉంటే ఇంకా బార్గెనింగ్ చేయొచ్చు. కానీ బ్రేక్ఫాస్ట్ లంచ్ మాత్రం చాలా కష్టం ఇక్కడ. అక్కడ ఇడ్లీ ఉంటుంది, చట్నీ ఉంటుందండి. అసలు ఎందుకు మనం తినలేము. దాన్ని ఒకటి గుర్తుంచుకోండి. ఫుడ్ మాత్రం కష్టపడాల్సి వస్తుంది. మనం తినలేని ఫుడ్ అది. ఇట్లా నూనెకి కూడా అలంకరణ చేసి స్వామివారికి పంపిస్తూ ఉంటారు. మాది దర్శనం, నూనె ఇవ్వడం స్వామివారికి అంత అయితే అయిపోయింది. ఇలా ప్రదక్షిణలు కూడా సాష్టాంగ నమస్కారం చేసుకొని ఇట్లా వస్తూ ఉంటారు. సాష్టాంగ నమస్కారం దారి పొడుగునా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఇతనికి స్వామివారి పూనారంట. స్వామివారి పూనారు మనకు అమ్మవారు ఎట్లయితే పూనుతారో ఇట్లా స్వామివారు ఇక్కడ ఇట్లా బాయ్స్కి పూనుతారు. పూనినప్పుడు అట్లా వైట్ బట్టలు వేసుకొని మెడలో దండలు వేసుకొని స్వామివారికి మొక్కులు సమర్పించి జయ ధ్వనాలతో ఇలా తిరిగి వస్తున్నారు అందరూ. మా దర్శనం అయితే అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ దారిలో మీకు మహబూబ్ నగర్లో పిల్లల మర్రి ఐడియా ఉంది కదండి, పిల్లల మర్రి ఒకటి చూసుకోవచ్చు. ఇంకొకటి తిరుపతి ఉంటుంది, చిన్న తిరుపతి లాంటిది. మనకు ఏపీలో కదా చిన్న తిరుపతి అంటారు కదా, ఆ టైపే ఇక్కడ తెలంగాణలోనే ఇంకొక తిరుపతి అలాగే కొండ మీద ఉంటుంది, మొత్తం ఘాట్ రోడ్స్తోని. అది కూడా బాగుంటుంది. ఇంకొక వీడియోలో దాన్ని చూపిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి, మర్చిపోకండి. మీ ఆశీర్వచనమే ఇలాంటి ఇంకో ఎన్నో గుళ్ళు చూపించాలని కోరుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.